అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా అయితే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజటికి వినాయక చవితి పండుగ స్టార్ట్ అయ్యి 5 రోజులు అవుతోందండి. ఈ రోజు అయితే మా బాబు ఫస్ట్ బర్త్డే. బట్టలు అయితే గనక ఒక 2 days ముందే అయితే తీసుకున్నామండి. అయితే మార్నింగ్ చిన్నగా బ్యానర్ వేపిద్దామనేసి ఫోటో అయితే దిగాము. అందుకే ఇల్లంతా ఇలా గందరగోళంగా ఉందన్నమాట. బర్త్డే అయితే ఈవినింగ్ ఉందన్నమాట. అందుకోసం మార్నింగే మేమైతే రెడీ అయ్యి ఫోటో దిగాము. నిజానికి నేనైతే శారీ గ్రీన్ కలర్ తీసుకున్నానండి. కాకపోతే బ్లౌజ్ కుట్టడానికి నాకు వీలు పడలేదు. ఇంకా వేరే శారీ అయితే కొత్తది ఇంట్లోనే ఉండే, సరేలే అనేసి ఇంకా వేరే శారీనే కట్టుకున్నాను. దానిపైంది కూడా బ్లౌజ్ అయితే కుట్టుకోలేదండి. కాకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటే ఇంకా సెట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. బర్త్డే అయితే పెద్దగా ఏం చేయట్లేదండి. ఎలాగో వినాయక స్వామి ఉన్నాడు కదా, ఇంకా అక్కడే కేక్ కటింగ్ చేయించి అన్నదానం అయితే పెడదాం అనుకున్నాము. నిజానికైతే నేను శారీ అయితే కట్టుకుందాం అనుకోలేదు. పిల్లలకి నాకు అయితే ఒక కాంబో డ్రెస్ అయితే కుట్టుకున్నాను. ఇంకా వినాయకుని దగ్గర కదా, డ్రెస్ కంటే కూడా చీర కట్టుకుంటేనే బాగుంటుందిలే అనేసి చీర అయితే కట్టుకున్నాను అనమాట. కటింగ్ అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే వేసుకుందాంలే అనేసి ముందే కుట్టుకొని పెట్టుకున్నాను. పైన టాప్ కి వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అదైతే కింద ప్యాంట్ కి వచ్చేసి మనం పైపింగ్ వేస్తాం కదా, ఆ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇంకా వంటలు వచ్చేసి గుడి దగ్గరే చేస్తారు కాబట్టి కట్టెలు అయితే కొట్టి గుడి దగ్గరకే తీసుకెళ్లారు. అంటే మాకైతే ఎల్లమ్మ గుడి ఉంటుందండి, దాని పక్కనే అయితే వినాయకుని స్వామిని నిలబెడతారు. ఇంకా వంటలన్నీ కూడా అక్కడే చేస్తున్నారు. కాకపోతే ప్రసాదం ఒకటి సిరాపురి మాత్రం ఇక్కడ చేద్దాంలే అని ఇంటి దగ్గరే పెట్టాను. ఇంట్లో పనంతా కూడా అయిపోయిందండి. ఇంకా ప్రసాదం చేసి తీసుకెళ్లడమే అన్నమాట. ఇంటి దగ్గర ప్రసాదం చేసిన తర్వాత గుడి దగ్గరకు అయితే వచ్చానన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు. ఇది వచ్చేసి మా ఎల్లమ్మ గుడి అండి. ఇంకా ఇక్కడే పక్కనైతే మేము వినాయక స్వామిని నిలబెట్టుకుంటాము. నాకైతే ఏ పని కూడా పిల్లలు సాగనివ్వరు. ఇంకా గుడి కడగడం, ముగ్గులు పెట్టడం, వంట మొత్తం కూడా మా అత్తమ్మ వాళ్ళే చేశారండి. ఇంటి దగ్గర పని మాత్రం చేసుకొని ప్రసాదం వండేసి పిల్లల్ని అయితే రెడీ చేసి తీసుకొచ్చానన్నమాట. ఇక్కడైతే లైట్ ఫోకస్ ఎక్కడ వస్తుందా, బ్యానర్ ఎక్కడ కడదామా అనేసి అయితే చూస్తున్నారు. ఫొటోస్ ఎక్కడ సైడ్ మంచిగా వస్తాయనేసి చూస్తున్నారనమాట. మండపం పక్కనే ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడే అయితే కట్టించాడు. ఈ రోజు అయితే మేమే పూజ చేద్దాం అనుకున్నాం, కానీ పూజ చేయడానికి అయితే టైం పడుతుందండి, లేట్ అవుతుంది కదా. ఇంకా మొత్తం కూడా మా వారే చూసుకోవాలి. అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు ఉంటుంది కదా, ఇంకా పూజ చేయడం ఎలాగూ వీలు కాదు అనేసి వేరే పిల్లలకైతే చెప్పారు. ఇంకా పిల్లలే పూజ చేస్తున్నారండి, మా ఆయన వాళ్ళ తమ్ముళ్ళు. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి.
అస్సలు సతాయించలేదండి. వాడికి తెలియకపోయినా వాడి బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా చేసుకున్నాడు. ఇక బర్త్డే అయిపోగానే అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక తర్వాత వచ్చేసి మా వారు, మా మామ వాళ్ళు, ఊర్లో వాళ్ళందరూ కూడా కలిసి కోలాటం అయితే వేశారు. ఇంకా వాళ్ళు కోలాటం అయితే వేసి వెళ్ళిపోగానే ఆడవాళ్ళు కూడా కాసేపు అయితే డ్యాన్స్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఆ గణపయ్య దయతో ఇలా చాలా బాగా జరిగిందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.